ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. గభస్తినేమిః సత్త్వస్థः సింహో భూతమహేశ్వరः. ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. శ్రీ విష్ణు సహస్రం 52వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. జాజలి తులాధార సంవాదంలో జాజలి తత్వజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడినందువల్ల మాత్సర్యం మొదలైన దుర్గుణాలకు లోనుగావలసి వచ్చింది. ఈ ఉద్దేశ్యంతో కాబోలు ధర్మరాజు ఆ తర్వాత ఏ కార్యమైనా చేయదలుచుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచన ఎంతకాలం చెయ్యాలి, చిరమా అచిరమా, చాలా కాలమా అల్పకాలమా తెలియజెప్పండి అని సవినయంగా ప్రార్థించాడు. భీష్ముడు చెప్పసాగాడు. ధర్మరాజా, ఏ పనైనా తొందరపడి చేసేయకుండా సమగ్రమైన ఆలోచనతో చేస్తే ఓటమి ఉండదు, ఫలసిద్ధి సంపూర్ణంగా ఉంటుంది. కానీ లోకం అలాంటి వ్యక్తిని గురించి ఇది ఆలస్యం, జాడ్యం, జడత్వం అని దోషారోపణ చేస్తుంది. ఈ విషయం మేధాతిథి అనే ముని యొక్క కుమారుడు చిరకారి వృత్తాంతం వల్ల స్పష్టమవుతుంది. విను. అతడు ఏ పనినైనా చిరకాలం చక్కగా ఆలోచించి చేస్తాడు కనుక అతనికి చిరకారి అనే పేరే ప్రసిద్ధమైంది. ఒకసారి అతని తండ్రి ఏదో కారణంతో భార్య మీద కోపపడి ఆమెను చంపేయమని కొడుక్కు చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు చిరకారి, చక్కగా ఆలోచిస్తే తప్ప ఏ పని చెయ్యడు. అతడు తన స్వభావరీత్యా ఆలోచించసాగాడు. తండ్రి ఆజ్ఞ చెయ్యకపోతే అది అధర్మం. అయితే తల్లిని చంపడం కూడా అధర్మమే. తండ్రి మాట పాటించకపోతే పాపం అని కర్మవేత్తలు చెబుతారు. అట్లే మాతృరక్ష కూడా కర్తవ్యం అంటారు. ఏమైనా కుమారుడు మాత్రం అస్వతంత్రుడే. ఇంతకు ఈ పాపాన్నుండి ఎలా తప్పించుకోవాలి? తల్లిని చంపితే నరకం తప్పదు, తండ్రికి అవమానం చేస్తే అది నరకానికే తీసుకువెళ్తుంది. తల్లికి తండ్రికి ఇద్దరికీ ఉమ్మడివాణ్ణి నేను. అయితే ఆత్మావై పుత్రనామాసి అంటారు. తండ్రే కొడుకు రూపంలో వచ్చాడు అని. తండ్రి ఆజ్ఞ చేస్తే తండ్రే చేసినట్లు, కొడుకుకు పాపం అంటదు అని విన్నాను. కనుక అలా చేస్తే సరిపోతుంది. నిజంగా నా విద్యకు, తపస్సుకు, ధర్మానికి తండ్రే గదా ఆధారం. ఆయనే దైవం. ఆయనకు ఇష్టమైన పని చేస్తే దేవతలు కూడా సంతోషిస్తారు. కానీ తల్లిని గురించి ఆలోచిస్తే, నాకు ఈ కాళ్ళు చేతులతో కూడిన శరీరాన్ని ఇచ్చి నవమాసాలు మోసింది, నా శరీర రక్షణ కోసం తన కోరికలన్నీ పక్కకు పెట్టి నన్ను కంటికి రెప్పలాగా కాపాడింది తల్లే గదా. తండ్రి బిడ్డ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. తల్లి నిరంతరం కాపాడుతుంది. ధర్మశాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లే ఎక్కువ గౌరవనీయురాలు అని చెబుతున్నాయి. ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పితా సహస్రంతు పితॄన్మాత గౌరవేణాతిరిచ్యతే గౌరవేణ అతిరిచ్యతే అని మనుధర్మశాస్త్రంలో ఉంది. 10 మంది పాఠం చెప్పే అధ్యాపకుల కంటే దారి చూపే గురువు ఒక్కడు గొప్ప. అటువంటి గురువులు 100 మంది కంటే ఒక్క తండ్రి గొప్ప. అటువంటి తండ్రులు 1000 మంది కంటే ఒక్క తల్లి గొప్ప. కొడుకు బాలుడైనా, పెద్దవాడైనా, వృద్ధుడైనా, ఎంత పెద్దవాడైనా తల్లి ప్రేమ మాత్రం ఒకే విధంగా ఉంటుంది.
తల్లి అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచానికే ఆధారమైంది. మానవులకైనా జంతువులకైనా ఓదార్పునిచ్చేది తల్లి మాత్రమే. అందుకే అందరికీ ఆమె కావాలి. అమ్మ ఒడిలో ఊరడిల్లినట్లు ఎక్కడైనా ఆ తృప్తి పొందగలమా? మాతృ వియోగం కలిగితే అంతా శూన్యమైనట్లు. ఎంతో నీరసం ఆవహిస్తుంది. ఆ దుఃఖం ఎంతో. కలవాడు లేనివాడు సబలుడు అబలుడు మూఢబుద్ధి ప్రౌఢుండనగా వలవదు ఎవ్వరికైనా జనని కలిమియా అత్యంత సౌఖ్యకరమైయుండున్. బీదవాడు ధనవంతుడు, బలవంతుడు బలహీనుడు, అమాయకుడు మేధావంతుడు, ఈ తేడాలేవీ లేకుండా ఎవ్వరికైనా తల్లి ఉండడమే గొప్ప సుఖం. ఇంతటి మాతృమూర్తిని వధించటం పాప సముద్రంలో మునగడమే. ఇది చదువు సంధ్యల్లేని పశుల కాపరికి కూడా తెలుస్తుంది. అసలు అంతటి క్రూర కర్మకు చేతులు ఎట్లా ఆడుతాయి అని ఈ విధంగా ఊహాపోహలతో చిరకారి అనే పేరుకు తగినట్లుగా అతడు కార్యోన్ముఖుడు కాకుండానే చాలా సమయం గడిచిపోయింది. ఆ వ్యవధిలో తండ్రి బయట తిరుగుతూ పునరాలోచనలో పడ్డాడు. ఏదో పిచ్చి పని గురించి భార్యను చంపమని కొడుకును పురమాయించి వచ్చాను. ఎంత క్రూరుణ్ణి! పని జరిగిపోయి ఉంటుందా అనుకుంటూ కన్నీటి బిందువులు ఆగకుండా పడుతూ ఉండగా త్వరగా ఇంటివైపు నడక సాగించాడు. దారిలో అనుకుంటున్నాడు, చిరకారి ఎలాగైనా ఆలస్యమే చేస్తాడు. తొందరపడి నన్నేడిపిస్తాడా? వాడు మంచి ఆలోచనాపరుడు. ఇంతటి పనికి తొందరపడతాడా అని మనస్సులోనే, నాయనా, తల్లి గొప్పదనం నీకు జ్ఞాపకం వచ్చే ఉంటుంది. నేను చెప్పినా నీవు ఆలస్యం చేయడంతో దయామయ నీ పేరు సార్థకమై కీర్తి పొందుతావు నాయన. నాకు నా తపస్సుకు నింద రాకుండా, నీకు పాపం రాకుండా అందరూ మెచ్చుకునేటట్లుగా ఆలస్యం చేశావులే అని పని జరగనట్లే భావించుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. వెంటనే చిరకారి తన చేతిలోని ఆయుధాన్ని పక్కకు పడేసి తండ్రి పాదాల మీద పడ్డాడు. భార్య కూడా తప్పు క్షమించమన్నట్లుగా ఆయన పాదాలను పట్టుకుంది. తండ్రి ఆ ఇద్దరినీ ఎత్తి కౌగిలించుకున్నాడు. దుఃఖ బాష్పాలు ఆనంద బాష్పాలయ్యాయి. తండ్రి ప్రత్యేకించి కొడుకును గాఢంగా ఆలింగనం చేసుకుని మూర్ధాఘ్రాణం చేసి దీవెనలతో పొగడ్తలతో అభినందించాడు. అందరూ సంతోషంగా కలిసి కూర్చున్నప్పుడు తండ్రి అన్నాడు, నాయనా, కార్యమేది అకార్యమేది అని ధైర్యంగా చక్కగా ఆలోచించి పనులు చేయాలి, అంతేగాని తెలిసి తెలియని లోకుల మాటను పట్టించుకోకూడదు. మనం చేసేది మంచిదా కాదా అని పెద్దలు చెప్పాలి, పెద్దలు నిశ్చయిస్తారు. మిత్రత్వము శత్రుత్వము పాత్రతయు అపాత్రతయును పరికించు సుచారిత్రుడు చిరతర గణనాసూత్రితముగా దాన ఎల్ల శుభములు నొందున్. ఒకరితో స్నేహం గాని వైరం గాని, అర్హత గాని అనర్హత గాని చక్కగా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తే వివేకి. దానితోనే అన్ని శుభాలు కలుగుతాయి అని తండ్రి ఆశీర్వదించాడు అని చెప్పి భీష్ముడు, ధర్మనందన, తొందరపడితే తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. కనుక ఆలోచించి చేయడమే అన్నిటికీ మంచిది అని ఉపదేశించాడు. అటు జాజలి చరిత్ర, ఇటు చిరకారి చరిత్ర, ఈ రెండింటి వల్ల మనకు రెండు సత్యాలు తెలుస్తున్నాయి. మంచి పనికి తొందరపడ్డా పర్వాలేదు, చెడ్డ పనికి మాత్రం నిదానమే ప్రధానం.
లోకంలో 2 సూత్రాలు ఉన్నాయి. శుభస్య శీఘ్రం ఆలస్యాదమృతం విషం అంటారు. అంటే శుభకార్యాన్ని తొందరగా చేయాలి. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుంది అనేది ఇది మొదటి సూత్రం. నిదానమే ప్రధానం అనేది రెండవ సూత్రం. మొదటి దాన్ని మంచికి వాడుకోవాలి. రెండవ దాన్ని చెడ్డ జరగకుండా నిరోధించడానికి వాడుకోవాలి. జాజలిలాగా, చిరకారి కుటుంబంలాగా అందరూ శుభాన్ని పొందాలి. ఓం నమో వెంకటేశాయ.